ప్రాస్టేట్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ అండి. చిన్న వయసు వాళ్ళలో కూడా గమనిస్తున్నారు. Yes. ఈవెన్ 50s లో కూడా ఉంటున్నాయి అంటున్నారు. నిజమేనండి? 30s 40s లో కూడా చూస్తున్నాం. చాలా మంది యంగ్స్టర్స్ కూడా సడన్ గా బోన్ పెయిన్ తో నా దగ్గరికి రావటం, నేను వాడిని అనలైజ్ చేసినట్టయితే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండటం. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా మేల్ అయితే ప్రాస్టేట్ క్యాన్సర్ గురైన వాళ్ళు కొంచెం ఎర్లీ స్టేజ్లోనే క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలంటారు. లేట్ స్టేజ్ అయితే ఒక్కోసారి పెరాలసిస్ కూడా గురయ్యే రిస్క్ ఉంటుందని. ఇంకా ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయండి లేట్ స్టేజ్ అయితే? వెరీ రేర్లీ లంగ్స్ కి వాటి కూడా పాకుతూ ఉంటాయి. క్యాన్సర్ ఇస్ నాట్ హెరిడిటరీ, బట్ ప్రాస్టేటు, ప్యాంక్రియాసు, థైరాయిడ్, కోలన్, బ్రెస్ట్, ఓవరీ ఈ 6 క్యాన్సర్స్ కనుక ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నట్టయితే, ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉన్నట్టయితే, ముఖ్యంగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఉన్నట్టయితే వీళ్ళకి ఆ క్యాన్సర్ వచ్చే అవకాశాలు నార్మల్ సాధారణ పాపులేషన్తో పోల్చినట్టయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రాస్టేట్కి రెగ్యులర్గా పిఎస్ఏ చేసుకోవటం, పిఎస్ఏ కనుక కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే ఇంకా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవాలి. పిఎస్ఏ 50 yearsకి తక్కువగా ఉందనుకోండి, 1 nanogram/ml కన్నా తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు సైబర్ నైఫ్ ద్వారా 5 రోజుల్లోనే రేడియేషన్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇది రాడికల్ రోబోటిక్ సైబర్ నైఫ్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ప్రిసైజ్గా రేడియేషన్ డెలివరీ చేస్తూ క్యూర్ చేయడానికి అవకాశం ఏర్పడింది. 25 లక్షల కేసులు ఇప్పటివరకు సైబర్ నైఫ్ మీద ప్రపంచంలో ట్రీట్ చేయబడ్డాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా మనం మోర్ దెన్ 1200 పేషెంట్స్ ట్రీట్ చేసాం గత 8 సంవత్సరాల కాలంలో. ఆన్ ది హోల్ అసలు ఈ క్యాన్సర్ మన ఇండియన్స్లో ఎంత ఎక్కువగా మీరు గమనిస్తున్నారు? సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ అండి, చాలా కామన్గా చూస్తున్నాం. ఓకే, ఈ మధ్య రీసెంట్ ఈ మధ్య టైంలో కాలం అండి, కొత్త 20 years బ్యాక్ అసలు ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఎక్కడో వెస్ట్రన్ వరల్డ్లో ఉంటూ ఉండేవాళ్ళం. నమస్తే, నేను మాధవి సిద్ధం. ఈరోజు మగవాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది పురుషుల్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అంతేకాకుండా చిన్న వయసు వాళ్ళల్లో కూడా ఈ క్యాన్సర్ గమనిస్తున్నాం. మరి ప్రాస్టేట్ గ్రంథికి వచ్చే ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడం ఎలాగా, ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు, గుర్తిస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలాంటివి ఉన్నాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఒమేగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ గారిని అడిగి. నమస్తే సార్. నమస్తే అండి. ప్రాస్టేట్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటారా? ఎస్, మీరు అన్నట్టు ప్రాస్టేట్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ అండి. ఫస్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్, అలాగే ఓరల్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్ కూడా సౌత్ ఇండియాలో ఎక్కువగా చూస్తుంటాం అనమాట. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వయసు పైబడే కొలది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. చిన్న వయసు వాళ్ళలో కూడా గమనిస్తున్నారు. Yes. ఈవెన్ 50s లో కూడా ఉంటున్నాయి అంటున్నారు. 50s నిజమేనండి? 30s 40s లో కూడా చూస్తున్నాం. చాలా మంది యంగ్స్టర్స్ కూడా సడన్ గా బోన్ పెయిన్ తో నా దగ్గరికి రావటం, నేను వాడిని అనలైజ్ చేసినట్టయితే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండటం. అంటే చిన్న వయసులో అది అడ్వాన్స్ స్టేజ్ లో కూడా వస్తున్నారు. చిన్న వయసులో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా ర్యాపిడ్ గా పెరుగుతుందండి. అగ్రెసివ్ ఉంటుంది. అదే లేట్ ఏజ్ లో వచ్చినప్పుడు చాలా స్లోగా పెరుగుతుంది. ఓకే, ఈ క్యాన్సర్ని అసలు తొలి దశలో గుర్తించడం ఎలా అంటారు? సిమ్టమ్స్ అండి, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా అశ్రద్ధ చేయకూడదు, ఏ వయసులో అయినా సరే. ముఖ్యంగా యూరిన్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవటం, ఎస్పెషల్లీ రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయటం, యూరిన్ స్ట్రీమ్ అంటే ఫాస్ట్గా దారిలాగా పడకుండా కాళ్ళ మీద పడిపోవటం, తర్వాత యూరిన్ యూరిన్ పాస్ చేయడానికి స్టార్టింగ్ టైంలోనే హెసిటెన్సీ, అక్కడికి వెళ్ళి 2 నిమిషాలు నుంచుంటే కానీ యూరిన్ రాదనమాట. తర్వాత అర్జెన్సీ, అంటే యూరిన్ రాగానే పరిగెత్తాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళకి బట్టల్లో పడిపోతుంది అనమాట యూరిన్. సో అర్జెన్సీ, తర్వాత బ్లడ్ ఇన్ ద యూరిన్ ఆర్ బ్లడ్ ఇన్ ద సీమెన్, ఇవన్నీ కూడా ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు అనమాట. ఇవే కాకుండా కొంచెం యూరిన్ పాస్ చేస్తారు, ప్రతిసారి వెళ్లాల్సి వస్తుంది, యూరిన్ పూర్తిగా పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా యూరిన్ పాస్ చేయాలన్న ఫీలింగ్ ఉండటం, బర్నింగ్ పెయిన్ ఉండటం, లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉండటం, ఇవన్నీ కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు. కొన్నిసార్లు ఇవి ముదిరిపోయినట్టయితే బోన్ పెయిన్స్ రావటం, బ్యాక్ పెయిన్ రావటం, కొన్నిసార్లు పెరాలసిస్ రావటం కూడా జరుగుతూ ఉంటుంది. పెరాలసిస్ కూడా? బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఈ వర్టిబ్రా దెబ్బతిని ఆ వర్టిబ్రా కొన్నిసార్లు కొలాప్స్ అయ్యి ఆ స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేసి పెరాలసిస్ కూడా కలిగించవచ్చు అండి. సో లోవర్ లింబ్ పెరాలసిస్ కూడా కలిగించవచ్చు. ఇవన్నీ కూడా అంటే వయసు పైబడే కొద్దీ క్యాన్సర్ కి గురయ్యే రిస్క్ పెరుగుతూ ఉంటుందని తెలిసిన విషయం. చిన్న వయసు వాళ్ళలో కూడా ఎందుకు వస్తుందంటారు? రియలీ డోంట్ నో. ఇప్పుడు ఈ BRCA1 BRCA2 విన్నా కదండి, బ్రెస్ట్ క్యాన్సర్ సిండ్రోమ్స్, హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ సిండ్రోమ్, హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్, వీళ్ళలో పురుషుల్లో కనుక ఇది ఉన్నట్టయితే, ముఖ్యంగా BRCA2 ఉన్నట్టయితే వాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో తల్లిదండ్రుల్లో కానీ, అక్కచెల్లెల్లో కానీ, అన్నదమ్ములో కానీ ఎవరికైనా BRCA1 BRCA2 పాజిటివిటీ కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రాస్టేట్ క్యాన్సర్కి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి రెగ్యులర్గా వీళ్ళంతా కూడా స్క్రీన్ చేయించుకోవాలి. వాళ్ళకి చిన్న వయసులోనే ఎక్కువగా చూస్తుంటాం.
అలాగే యునైటెడ్ స్టేట్స్లో కూడా ఆఫ్రికన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళలో బ్లాక్స్లో ఈ క్యాన్సర్ కామన్గా చూస్తుంటే వాళ్ళలో చాలా అగ్రెసివ్గా ఉంటుందండి ఈ క్యాన్సర్. ఓకే. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా అంటే ఫీమేల్‌లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్‌కి గురైనా, మేల్ అయితే ప్రాస్టేట్ క్యాన్సర్‌కి గురైన వాళ్ళు కొంచెం ఎర్లీ స్టేజ్‌లోనే అంటే ఎర్లీ ఏజ్‌లోనే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలంటారు. అంటే క్యాన్సర్ ఈజ్ నాట్ హెరిడిటరీ, బట్ ప్రాస్టేటు, ప్యాంక్రియాసు, థైరాయిడ్, కోలన్, బ్రెస్ట్, ఓవరీ ఈ 6 క్యాన్సర్స్ కనుక ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నట్టయితే, ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉన్నట్టయితే, ముఖ్యంగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఉన్నట్టయితే వీళ్ళకి ఆ క్యాన్సర్ వచ్చే అవకాశాలు నార్మల్ సాధారణ పాపులేషన్తో పోల్చినట్టయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్యాన్సర్స్ అన్నిటికీ. అందులో ప్రాస్టేట్ కూడా ముఖ్యమైనది. అంటే యూజువల్‌గా BRCA 1, BRCA 2 అంటే ఈ BRCA 1, 2 అనేది వుమెన్‌కి రిలేటెడ్ అనుకుంటారండి. ఇది మెన్‌కి కూడా చేస్తుంది. ఎస్ తప్పనిసరిగా. అప్పుడు తల్లిగారికి BRCA1, BRCA2 పాజిటివ్ ఉందనుకోండి, పిల్లల్లో కూడా అది చెక్ చేసుకోవాలి, పురుషులు కూడా చెక్ చేసుకోవాలి. పురుషుల్లో కనుక BRCA2 కనుక పాజిటివ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రాస్టేట్ క్యాన్సర్కి రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవాలి. అంటే మీరు ఎప్పుడు చెప్తుంటారు యాంజెలినా జోలీ గురించి చెప్తుంటారు. అండ్ ఎవరికైనా ఈ హై రిస్క్ ఉన్నప్పుడు BRCA 1, 2 పాజిటివ్ ఉన్నప్పుడు ప్రొఫిలాక్టిక్‌గా బ్రెస్ట్ తీసేయడం, బ్రెస్ట్ క్యాన్సర్‌కి గురవ్వకుండా కాపాడుకోవడం. అలా మెన్‌లో పాజిటివ్ ఉంటే ఏం చేస్తారు మరి? పాజిటివ్ ఉంటే రెగ్యులర్గా ప్రాస్టేట్ క్యాన్సర్కి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయించుకోవటం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి CA19-9 అల్ట్రాసౌండ్ రెగ్యులర్గా చేసుకోవటం. ఇంకేమైనా అనుమానం ఉన్నట్టయితే PET CT కానీ PET MRI కానీ చేసుకోవటం. అంటే ప్రాస్టేట్ విజిలెంట్‌గా ఉండడం. విజిలెంట్గా ఉంటుంది. ప్రాస్టేట్కి రెగ్యులర్గా PSA చేసుకోవటం. PSA కనుక కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే ఇంకా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవాలి. PSA ఎక్కువ ఉన్న వాళ్ళలో అంటే 4, 4.55 ఉన్న వాళ్ళకు ఇంకా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. PSA 50 ఇయర్స్కి తక్కువగా ఉందనుకోండి, 1 నానోగ్రామ్ పర్ ml కన్నా తక్కువ ఉందనుకోండి, వాళ్ళు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నెక్స్ట్ 5 to 7 ఇయర్స్ ప్రాస్టేట్ క్యాన్సర్ రాదు అని కూడా చెప్పొచ్చు. సో ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, ఈ BRCA2 పాజిటివ్ ఉన్నవాళ్ళు చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేసుకోవాలి. అలాగే ఫ్రీ PSA కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా కొన్ని జెనెటిక్ మార్కర్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి, అవి కూడా చేసుకొని వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కనుక ఉన్నట్టయితే ఇంకా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టినట్టయితే, లేదా క్యాన్సర్ వచ్చిన వెంటనే అర్లీగా గుర్తించినట్టయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా క్యూర్ అయిపోతుంది. ఓకే. మీరు ఇందాక చెప్పినట్టుగా ఎర్లీ సిమ్టమ్స్ కనిపించినా కనిపించకపోయినా PSA అనే టెస్ట్ మాత్రం ఒక 30, 35 ఇయర్స్‌కే చేయిస్తే బెటర్ అంటారా? 50 ఇయర్స్ దగ్గర నుంచి అండి. ఓకే. అంటే కొంచెం ఎంగేజ్‌లో కూడా కనిపిస్తుందన్నారు కదా! అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు చేయించుకోవాలి. 50 ఇయర్స్ నుంచి ఖచ్చితంగా ప్రతి పురుషుడు కూడా PSA సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. అది కనుక ఎక్కువగా ఉన్నట్టయితే ఫ్రీక్వెంట్గా అంటే 6 మంత్స్కి ఒకసారి కూడా చేసుకొని ఆ PSA వెలాసిటీ ఎంత వేగంగా పెరుగుతుందో కూడా చూసుకొని దాన్ని బట్టి అవసరమైతే ప్రాస్టేట్ బయాప్సీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మీరు ఇందాక చెప్పారు లేట్ స్టేజ్ అయితే ఒక్కోసారి పెరాలసిస్ కూడా గురయ్యే రిస్క్ ఉంటుందని. అంటే ఇంకా ఏమన్నా సిమ్టమ్స్ ఉంటాయండి లేట్ స్టేజ్ అయితే? బోన్ పెయిన్స్, బోన్స్‌కి స్ప్రెడ్ అవ్వడం. బోన్స్కి స్ప్రెడ్ అవుతాం, కాళ్ళలో వాపు రావటం, లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయితే కాళ్ళలో వాపు రావటం, వెరీ రేర్లీ లంగ్స్కి వాటికి కూడా పాకుతూ ఉంటాయి. అగ్రెసివ్ ట్యూమర్స్. ఇంకా బాడీలో మెటాస్టాసిస్ ఏ ఆర్గాన్కైనా స్ప్రెడ్ అయ్యే రిస్క్ అయిపోవచ్చు. ఉంటుంది. ఎర్లీ స్టేజ్‌లో గుర్తించారనుకోండి, ఒకవేళ PSA ఎలివేటెడ్‌గా ఉందని గుర్తించారు. గుర్తిస్తే ఏముంటుంది ఆప్షన్? ఇమీడియట్గా మనం బయాప్సీ చేసుకుంటామండి. ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ. చాలా ఈజీగా రెక్టల్ అల్ట్రాసౌండ్ చేస్తూ మనం బయాప్సీ చేసేయచ్చు. ఈ బయాప్సీ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది, 2 లోబ్స్లో ఉందా లేదా, ఎన్ని కోర్సులో పాజిటివ్గా ఉంది, క్యాన్సర్ యొక్క అగ్రెసివ్నెస్, గ్లీసెన్ స్కోర్ అంటారు, అలాగే గ్లీసెన్ గ్రూప్ గ్రేడ్ అంటారు. ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనం ఏ రకమైన క్యాన్సరు ఎంత అగ్రెసివ్గా ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని స్టేజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఫర్ అన్నోన్ రీజన్స్ ఈ క్యాన్సర్స్ బోన్స్కి ఎక్కువగా పాకుతుంటాయి. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్ అన్ని క్యాన్సర్లానే శరీరంలో ఇతర భాగాలకు పాకుతూ ఉంటుంది. ప్రాస్టేట్లో వచ్చినట్టయితే ప్రాస్టేట్ నుంచి బ్లాడర్ బేస్కి కానీ, ప్రాస్టేట్ వెనకాల ఉన్న సెమినల్ వెసికల్కి కానీ, కొన్నిసార్లు రెక్టమ్ కూడా పాకుతూ ఉంటుంది. పక్కన ఉన్న పెల్విక్ లింఫ్ నోడ్స్కి పాకుతుంది, బోన్స్ కూడా పాకుతూ ఉంటుంది. శరీరంలో ఇంకెక్కడికైనా కూడా పాకవచ్చు. సో అందుకని హోల్ బాడీ స్కానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు PSMA ప్రాస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రేన్ యాంటిజెన్ PET CT స్కాన్ అందుబాటులోకి వచ్చింది. ఈ PSMA PET CT స్కాన్ చేసుకోవడం ద్వారా బాడీలో ఎంత దూరం పాకిందో ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఈ PSMA PET స్కాన్ ఇప్పుడు వైడ్లీ అవైలబుల్, భారతదేశంలో అన్ని చోట్ల కూడా వైడ్లీ అవైలబుల్గా ఉంది. దీన్ని చేసుకోవడం ద్వారా ఏ స్టేజ్లో ఉందో చాలా యాక్యురేట్గా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా PET MR PET MR కూడా అందుబాటులోకి వచ్చింది. PET MR ఎస్పెషల్లీ పెల్విక్ ఆర్గన్స్కి MR ఇస్ ఫార్ సుపీరియర్ టు CT స్కాన్. MRI చేసుకోవడం ద్వారా జనరల్గా ఈ ట్యూమరు లోకలైజ్డ్గా ఉందా, క్యాప్సూల్ ఇన్వాల్వ్ అయిందా లేదా, సెమినల్ వెసికల్ ఇన్వాల్వ్ అయిందా లేదా, రెక్టమ్ ఇన్వాల్వ్ అయిందా లేదా తెలుసుకోవడానికి, సర్జరీ చేసే ముందు ఎగ్జాక్ట్గా స్టేజింగ్ చేసుకోవడానికి
ఎంఆర్ఐ వాజ్ యూజ్డ్ కామన్లీ అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తున్నాయి. చాలా ఫాస్ట్గా ముగించేయవచ్చు. చాలా యాక్యురేట్గా మనకు రిపోర్ట్ ఇస్తుంది. కరెక్ట్గా ఏ స్టేజ్లో ఉంది, ట్యూమర్ ఏ లోబులో ఉంది, ఎక్కడుంది యాక్యురేట్గా చూసుకోవడం ద్వారా మనం ట్రీట్మెంట్ని కేర్ఫుల్గా ప్లాన్ చేయవచ్చు. బయాప్సీ కూడా కేర్ఫుల్గా లోకలైజ్ చేస్తూ బయాప్సీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల టెస్టులతోటి ఎర్లీ స్టేజ్లో గుర్తించారనుకోండి, ఏంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? అర్లీ స్టేజ్లో కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించినట్టయితే 2 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి రాడికల్ సర్జరీ. దీన్ని ఈ మధ్యకాలంలో జనరల్గా రోబోటిక్ లాప్రోస్కోపిక్, రోబోటిక్ రాడికల్ ప్రాస్టెటెక్టమీ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా రాడికల్ రేడియోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. రాడికల్ రేడియోథెరపీ కూడా ఈక్వల్లీ గుడ్ రిజల్ట్స్. సర్జరీ ఎంత బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందో రేడియోథెరపీ కూడా అంతే రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. రాడికల్ రేడియోథెరపీలో కూడా ఇంతకుముందు లీనియర్ యాక్సిలరేటర్ అంటే రేడియేషన్ డెలివరీ సిస్టమ్ ద్వారా రేడియేషన్ ఇవ్వడం జరిగేది. అప్రాక్సిమేట్లీ 30 days to 35 days రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు సైబర్ నైఫ్ ద్వారా 5 రోజుల్లోనే రేడియేషన్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇది రాడికల్ రోబోటిక్ రేడియోథెరపీ. ఇది స్టీరియోటాక్టిక్ రోబోటిక్ రేడియో సర్జరీ అని కూడా అంటారు. అంటే ట్రిపుల్ ఆర్, స్టీరియోటాక్టిక్ రోబోటిక్ రేడియో సర్జరీ. దీని ద్వారా ఏమవుతుందంటే ముందుగా ప్రీ ప్లాన్డ్ రోబోస్ తప్పులు చేయవు. ముందుగానే రేడియేషన్ ట్రీట్మెంట్ అంతా ప్లాన్ చేసేసి రోబో కనుక మనం ఇచ్చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ ప్రిసైజ్గా రోబో డెలివర్ చేసేస్తుంది. ఇది మామూలు లీనియర్ యాక్సిలరేటర్స్ మీకు తెలుసు పెద్ద సైజులో ఉంటుంటాయి. ఇది మినియేచర్ లీనియర్ యాక్సిలరేటర్ మౌంటెడ్ అనే రోబో అనమాట. చక్కగా ప్రిసైజ్గా రేడియేషన్ ప్లాన్ చేస్తుంది. రోబోటిక్ రేడియో సర్జరీ ద్వారా ప్రిసిషన్తో ఉంటుందంటే ఆ ట్యూమర్ మూవ్ అవుతూ ఉంటుంది కదండి మన బ్రీదింగ్తో పాటు, ఆ మూమెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకొని రేడియేషన్ డెలివరీ చేస్తుంది. సో ఇది పేషెంట్ జస్ట్ 10 minutes కనుక పడుకున్నట్టయితే రేడియేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఏ రకమైన పేషెంట్ని ముట్టుకోకుండా రేడియేషన్ డెలివరీ చేయగలదు. 5 రోజులు. సర్జరీ కూడా రేడియోథెరపీతో చేసేస్తారు. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటే ప్రిసిషన్గా ఇది రేడియేషన్ కిరణాలు. ఇప్పుడు ఈ క్రూయిజ్ మిసైల్స్ వాడుతుంటారు, టొమహాక్ క్రూయిజ్ మిసైల్స్ టెర్రరిస్ట్ హైడౌట్స్ మీద చేయడానికి. అంత ప్రిసిషన్తో రేడియేషన్, ఎంత ప్రిసిషన్తో ఆ క్రూయిజ్ మిసైల్ వాళ్ళ టెర్రరిస్ట్ హైడౌట్స్ని హిట్ చేస్తాయో అంతే ప్రిసిషన్తో ఇక్కడ క్యాన్సర్ కణాన్ని టార్గెట్ చేస్తాయి ఈ రేడియేషన్ కిరణాలు. ఓకే, అంటే వాళ్ళకి ఎలాంటి కట్ లేకుండా, లేదు ఎలాంటి టచ్ కూడా చేయకుండా రేడియేషన్ డెలివరీ చేసేయగలం. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే ఇప్పుడు పిఎస్ఎంఏ పెట్టెమార్ చేస్తాము. ట్రీట్మెంట్ ట్యూమర్ ఎక్కడుందో ప్రిసైజ్గా ఐడెంటిఫై చేస్తాము. అక్కడ చిన్న గోల్డ్ ఫిడ్యూషల్స్ని పెడతాము, ఇన్స్టాల్ చేసి గోల్డ్ ఫిడ్యూషల్ చిన్న ఫైన్ గోల్డ్ ఫిడ్యూషల్స్ పెడతాము. సో దట్ ఆ రోబో దాన్ని ఆ గోల్డ్ ఫిడ్యూషల్స్ని ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసి టార్గెట్ చేస్తుంది రేడియేషన్ని. గోల్డ్ ఫిడ్యూషల్ ఆ ప్రాస్టేట్ చుట్టూ ట్యూమర్ చుట్టూ పెట్టేస్తాము. ఈ ఇమేజ్ని మనం రోబో కనుక డెలివర్ చేసినట్టయితే రోబో ప్రిసైజ్గా ఆ ఏరియాకి రేడియేషన్ డెలివర్ చేస్తుంది. సైబర్ నైఫ్ జస్ట్ ఇంతకుముందు 30-40 రోజుల్లో ఇచ్చే రేడియేషన్ ఇప్పుడు 5 రోజుల్లో కంప్లీట్ చేసేవచ్చు. రోజు 10 నిమిషాలు, మార్నింగ్ 7కి వచ్చేసి 7:10 కల్లా ముగించుకొని 7:20కి వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా 5 రోజులు కనుక ఇచ్చినట్టయితే ఎంటైర్ రేడియేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కోత లేకుండా, మార్బిడిటీ లేకుండా 80-90 ఏళ్ళ వాళ్ళు కూడా చక్కగా చేసేయచ్చు. అంటే మీరు ఎప్పుడు చెప్తుంటారు క్యాన్సర్కి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీ, తర్వాత రేడియోథెరపీ, కీమోథెరపీ అంటారు. అయితే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి మాత్రం ఫస్ట్ రేడియేషన్ ఈజ్ ఈక్వల్లీ గుడ్ ఆర్ ఈవెన్ బెటర్ నౌ, సుపీరియర్, బికాస్ దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు నేను ఇంతకుముందు రెగ్యులర్గా ఈ సర్జరీస్ అవి చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది నెంబర్ ఆఫ్ సర్జరీస్. ఎందుకంటే సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్, ఉదాహరణకి స్ట్రక్చర్ ఫార్మేషను, ఇన్కాంటినెన్స్ ఇస్ ఎ మేజర్ కాంప్లికేషన్. ఎంత రోబోతో చేసినా ప్రిసైజ్గా మనం సూచర్ చేసినా ఆ మెంబ్రేనస్ యూరిత్రా, సన్నట్ యూరిత్రా అనే బ్లాడర్ బేస్కి సూచర్ చేయడం కష్టం అవుతుంది. ఇన్కాంటినెన్స్ వచ్చే అవకాశాలు about 20% ఉంటున్నాయి. స్ట్రక్చర్ వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. ఈ సైబర్ నైఫ్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ప్రిసైజ్గా రేడియేషన్ డెలివర్ చేస్తూ క్యూర్ చేయడానికి అవకాశం ఏర్పడింది. 25 లక్షల కేసులు ఇప్పటివరకు సైబర్ నైఫ్ మీద ప్రపంచంలో ట్రీట్ చేయబడ్డాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రిసిషన్తో రేడియేషన్ డెలివరీ చేయగలుగుతున్నాం. ఇక్కడ హైదరాబాద్లో కూడా మనం more than 1200 పేషెంట్స్ ట్రీట్ చేస్తాం గత 8 సంవత్సరాల కాలంలో. అంటే అసలు పర్సే ప్రాస్టేట్ గ్రంథిని రీచ్ అవ్వడం, సర్జరీ చేయడం చాలా కష్టం అంటారు, చాలా ఇంట్రికేట్ సర్జరీ. అలాంటిది ఇప్పుడు రేడియో సర్జరీ వల్ల తేలికైంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి సైడ్ చేయగలుగుతారు. ఎఫెక్ట్ లేవు. 90 ఏళ్ళ వాళ్ళైనా, కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నా, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చి ఉన్నా, ఎజెక్షన్ ఫ్రాక్షన్ 30% ఉన్నా చక్కగా జస్ట్ వచ్చి 10 నిమిషాలు పడుకోగలిగితే చాలు. రోజు అలా 5 రోజులు ఓకే, ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కీమోథెరపీ ఏం ఉండవండి. ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి ఇంకేం ట్రీట్మెంట్ అవసరం లేదు.
చాలాసార్లు ఈ క్యాన్సర్స్ లోకల్లీ అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అంటారు. ఇట్ వాజ్ ఎ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ డిస్కవరీ. ప్రాస్టేట్ క్యాన్సర్ సెల్స్ టెస్టాస్టిరాన్ హార్మోన్ మీద డిపెండ్ అవుతాయి. ఓకే. వీళ్ళలో టెస్టాస్టిరాన్ హార్మోన్ కనుక మనం తగ్గించేస్తే, డిప్రైవ్ చేసినట్టయితే ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అంటారు. తగ్గించేసినట్టయితే ప్రాస్టేట్ క్యాన్సర్ సెల్స్ బికమ్ ఇన్యాక్టివ్. దీనికి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు వారు, అదే హార్మోన్ థెరపీ. సో తద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ బికమ్స్ ఇన్యాక్టివ్. బట్ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దెన్ సైంటిస్ట్. అవేం చేస్తాయి, దే విల్ డెవలప్ మెకానిజం టు ఓవర్కమ్ దిస్. ఆ హార్మోన్ ఎఫెక్ట్ నుంచి బయటపడి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు దాన్ని హార్మోన్ రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటారు. ఈ హార్మోన్ రెసిస్టెంట్ అయినప్పుడు మనం మిగతా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఈ హార్మోన్ మ్యానిపులేషన్ అనేది ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అడ్వాన్స్డ్ స్టేజ్లోనే అడ్వాన్స్ స్టేజెస్లో ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ కనుక పెట్టినట్టయితే ఇమ్మీడియట్గా టోటల్ ఆండ్రోజన్ బ్లాకేడ్ అని కూడా అంటాం. ఇది టోటల్ ఆండ్రోజన్ బ్లాకేడ్ చేయడానికి 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి సర్జికల్ క్యాస్ట్రేషన్. టెస్టిస్ ఓపెన్ చేసి ఏదైతే టెస్టిక్యులర్ సబ్స్టెన్స్ టెస్టాస్టిరాన్ సెక్రెట్ చేస్తుందో అది తీసేస్తాం. దాన్ని సబ్ క్యాప్సులర్ ఆర్కిటెక్టమీ అంటాం. మళ్ళీ ఆ క్యాప్సుల్ని లోపల పెట్టేస్తాం. సో టెస్టిస్ లోపల స్క్రోటంలో టెస్టిస్ ఉంటాయి, బట్ లోపల టెస్టాస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి చేసే పదార్థం ఉండదన్నమాట. సబ్ క్యాప్సులర్ ఆర్కిటెక్టమీ అంటాం. దీన్ని సర్జికల్ క్యాస్ట్రేషన్ అంటారు. దీంతో పాటు మెడికల్ క్యాస్ట్రేషన్ కూడా ఉంది. అంటే సింపుల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా మనము ఈ టెస్టాస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని కంప్లీట్గా బ్లాక్ చేసేయచ్చు. 2 రకాల ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి LHRH ఎనలాగ్స్ అని అంటారు, LHRH యాంటగోనిస్ అని కూడా అంటారు. ఎనలాగ్స్ అనేవి ఓల్డెన్ డేస్లో ఇచ్చేవాళ్ళం. అవి ఇచ్చినప్పుడు తాత్కాలికంగా టెస్టాస్టిరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. సో ఇప్పుడు యాంటగోనిస్ ఫెర్మగాన్ రెగ్యులర్గా వాడుతున్నాము. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సింపుల్ ఇంజెక్షన్స్, అవుట్ పేషెంట్ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా చక్కగా ఈ టెస్టాస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని పూర్తిగా బ్లాక్ చేసేయచ్చు. ఇవి కాక అడ్వాన్స్డ్ హార్మోన్ మ్యానిపులేటర్స్ కూడా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఈ ఫెయిల్ అయినప్పుడు అవి వాడుతూ ఉంటాం. ఎబిరాటిరాన్ అని, ఎంజలుటమైడ్ అని అవి వాడుతూ ఉంటాం. చాలాసార్లు వెరీ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో కీమోథెరపీ కూడా వెరీ యూస్ఫుల్. డోసిటాక్సాల్ బేస్డ్ కీమోథెరపీ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. డోసిటాక్సాల్ బేస్డ్ కీమోథెరపీ, ఆ తర్వాత కెబాజిటాక్సాల్ బేస్డ్ కీమోథెరపీ. అవే కాకుండా ఇంకా కొత్త ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ముందుగా ఈ క్యాన్సర్ ఇమ్యూనోథెరపీకి లొంగుతుందో లేదో తెలుసుకుని ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ కూడా వాడటం జరుగుతూ ఉంటుంది. అడ్వాన్స్డ్ స్టేజ్ అయితే ఇవన్నీ అవసరం. ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్ చాలా మంది చాలా సంవత్సరాలు బతికేస్తారు సింపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తోనే. కానీ కొన్నిసార్లు క్యాన్సర్స్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు మాత్రం ఈ థెరపీలన్నీ మనం వాడాల్సి ఉంటుంది. అంటే దీనిలో కూడా టైప్స్ ఉంటాయి అంటారా? గ్లీసన్ స్కోర్ గ్రేడ్ అంటే అగ్రెసివ్నెస్ని. మన గ్లీసన్ స్కోర్ విల్ గివ్ అస్ ఇన్సైట్ ఇన్ టు ద బిహేవియర్ ఆఫ్ ద ట్యూమర్. అంటే అది ఎంత అగ్రెసివ్గా ఉండబోతుందో మనకి గ్లీసన్ స్కోర్ చెప్పేస్తుంది. ముందే తెలిసిపోతుంది. బయాప్సీ చేసిన వెంటనే పెథాలజిస్టు, మనకి హిస్టోపెథాలజిస్టు ఆ గ్లీసన్ స్కోర్ ఇస్తారనమాట. ఓకే. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిందన్నాక రికరెన్స్ కూడా ఉండే రిస్క్ ఉంటుందా? మేడం, రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో సర్జరీ తర్వాత కానీ, సైబర్నెఫ్ ట్రీట్మెంట్ తర్వాత కానీ, లేదా రాడికల్ రేడియోథెరపీ చికిత్స తర్వాత కానివ్వండి, ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి. సీరం PSA రెగ్యులర్గా మెషర్ చేసుకోవడం, అవసరమైతే PET MR కానీ చేసుకోవడం ద్వారా, PET MR ద్వారా ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండదు. చాలామంది PET CTకి భయపడుతూ ఉంటారు. కోర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్ PET CT స్కాన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ PET MRలో రేడియేషన్ ఎక్స్పోజర్ లీస్ట్ జస్ట్ PSMA ఇవ్వడం ద్వారా వచ్చే మినిమల్ రేడియేషన్ తప్ప, MRIలో మనకు తెలుసు కదండి, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, నో రేడియేషన్ ఎక్స్పోజర్ ఎట్ ఆల్. సో దీని ద్వారా మనం రెగ్యులర్గా స్క్రీన్ చేసుకుంటూ ఉండొచ్చు. అనుమానం ఉన్నప్పుడు PET MR చేసుకుంటూ జబ్బు ఏమైనా తిరగబెట్టిందా లేదా చూసుకుంటూ ఉంటాం. తిరగబెట్టినట్టయితే ఆల్టర్నేటివ్ చికిత్సలు సెకండ్ లైన్ కీమోథెరపీ కానీ, హార్మోనల్ థెరపీ కానీ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అడ్వాన్స్డ్ స్టేజ్లో ట్రీట్మెంట్ అంతా అయిపోయాక తర్వాత ఇంకేముంటుందండి? వాళ్ళ ఫాలోఅప్ కేర్ చాలా ఇంపార్టెంట్. అంటే క్యూర్ అయితే సాధ్యం కాదు కదా. సాధ్యం వాళ్ళు చాలా కాలం బ్రతికేస్తారు. రెగ్యులర్ స్టేజింగ్, రెగ్యులర్గా సీరం PSA మానిటరింగ్ వాటిని చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. వెరీ రేర్లీ ఈ బోన్స్ మెటాస్టైజ్ అయ్యి ఆ బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, స్పైనల్ కార్డ్ దగ్గర కంప్రెస్ చేస్తుంది అనుకోండి, వెర్టిబ్రల్ బాడీస్ వెళ్ళి, అప్పుడు సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. వాళ్ళు డీకంప్రెషన్ చేసేసి దాన్ని మళ్ళీ ఫిక్స్ చేస్తారు. అంటే డాక్టర్ గారు అడ్వాన్స్డ్ స్టేజ్లో ఫైండ్ అవుట్ చేసిన రకరకాల ట్రీట్మెంట్స్, హార్మోన్ థెరపీస్, కీమోథెరపీలో ఎన్నో రకాలు ఇవన్నీ ఉన్నాయి. అవునండి. ఇంకా ఏమీ హోప్ లేదు అన్న సందర్భాలు ఏమన్నా ఉంటాయా? వాళ్ళకేమన్నా ట్రీట్మెంట్స్ ఉంటాయా? బోన్స్ బాగా స్ప్రెడ్ అయ్యాక ఏమన్నా చేయగలుగుతారా?
రకరకాల రేడియో ఫార్మస్యూటికల్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయండి. వీటిని బీటా థెరపీ అని కూడా అంటుంటారు. ఓకే. ఇప్పుడు సివియర్ బోన్ పెయిన్స్ ఉంటాయి, వాళ్ళకి బోన్ పెయిన్స్ని కంట్రోల్ చేయడానికి రేడియో ఫార్మస్యూటికల్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సమేరియం థెరపీ అని రకరకాల థెరపీస్, ఇప్పుడు లుటీషియం థెరపీ అని అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా వీటిని అడ్మినిస్టర్ చేయడం ద్వారా ఇవి రేడియో ఫార్మస్యూటికల్స్ అనమాట. ఇవి ఇంట్రావెనస్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా ఎక్కడైతే జబ్బు ఉందో అక్కడికే వెళ్ళి ఆ చోటన ఉన్న జబ్బుని కంట్రోల్ చేసి బోన్ పెయిన్స్ని తగ్గిస్తుంటాయి. చాలా కామన్గా అడ్వాన్స్డ్ ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్ విత్ సివియర్ బోన్ పెయిన్స్లో ఇవి వాడుతూ ఉంటాము. చాలా గ్రాటిఫైయింగ్గా ఉంటాయి రిజల్ట్స్ కూడా. ఇమీడియట్గా పెయిన్ తగ్గిపోతుంటుంది వాళ్ళకి. ఒకవేళ అసలే మేల్ ఇన్ఫెర్టిలిటీ కూడా బాగా పెరిగిపోతుంది కదండి. చిన్న వయసులో ఈ క్యాన్సర్కి గురైతే వాళ్ళకి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా గురయ్యే రిస్క్ ఉంటుంది కదా. ఎస్, అబ్వియస్లీ చిన్న వయసులో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఐదర్ రేడియోథెరపీ చేసినా కూడా, సర్జరీ చేసినా కూడా వాళ్ళలో ఎజాక్యులేటరీ అబ్నార్మాలిటీస్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఉంటూ ఉంటాయి. రేడియేషన్ ఇచ్చినప్పుడు పెద్దగా హాని లేకపోయినా ఈ ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ చేసినప్పుడు వాళ్ళలో పూర్తిగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందండి. ఇలాంటి వాళ్ళకే సెమెన్ బ్యాంకింగ్ ఇలాంటివి అవసరం. ఇలాంటి చాలా ఎర్లీగా వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళకి సెమెన్ బ్యాంకింగ్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే. ఆన్ ది హోల్ అసలు ఈ క్యాన్సర్ మన ఇండియన్స్లో ఎంత ఎక్కువగా మీరు గమనిస్తున్నారంటారు? సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ అండి, చాలా కామన్గా చూస్తున్నాం. ఓకే. ఈ మధ్య కాలంలో అండి, కొత్త 20 years బ్యాక్ అసలు ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఎక్కడో వెస్ట్రన్ వరల్డ్లో వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు భారతదేశంలో సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అంటే 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఇండియాస్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతున్న కొలది లాంజివిటీ కూడా ఇంప్రూవ్ అయింది. భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన పురుషుల్లో లాంజివిటీ 35 years ఉంటే ఇప్పుడు 71 years పైన ఉంది. వయసు పైబడే కొలది ఈ క్యాన్సర్ ఎక్కువ వస్తుంటుంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అండి. ఒకప్పుడు ఈ ప్రాస్టేట్ గ్రంథికి క్యాన్సర్ వస్తే వాళ్ళ వయసు చూసి ఇంకా వదిలేయచ్చులే, వాళ్ళ ఏజ్ కంటే ఈ క్యాన్సర్ డెవలప్మెంటే స్లో ఉంటుందా అనుకునే సందర్భాలు కూడా ఉంటాయంట. అది నిజమేనా? యాక్టివ్ సర్వేలెన్స్ అంటారు. చాలా లో గ్రేడ్ ట్యూమర్స్ కనుక మనం చూసినట్టయితే యాక్టివ్ సర్వేలెన్స్ వాళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంచుతూ ఉంటారు. పిఎస్ఏ మానిటరింగ్, తర్వాత రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ ఏమైనా పెరుగుతుంటే ట్రీట్మెంట్ చేస్తారు, లేకపోతే వదిలేస్తుంటారు. కానీ చాలామంది ఇండియన్స్లో ఇవి అగ్రెసివ్గానే బిహేవ్ చేస్తాయండి. ఓకే. ఎప్పుడైనా పొరపడే అవకాశం ఉందా? ఎందుకంటే మేల్లో 50+ నుంచి ఆ బీపీహెచ్ అని ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ గురవడం ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా. ఎస్, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా యాజ్ వెల్ యాజ్ ప్రాస్టేటిక్ ఇన్ఫెక్షన్స్లో కూడా మీరు అన్నట్టు పిఎస్ఏ పెరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడు బయాప్సీ లేకుండా మనం క్యాన్సర్ ట్రీట్ చేయం. ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ చేసి క్యాన్సర్ ఉంది లేని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనం ప్రాస్టేట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది. ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ జనరల్గా ఓల్డ్ ఏజ్లో చాలామంది పురుషుల్లో కూడా నోటీస్ చేయవచ్చు. బీపీహెచ్ వల్ల, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా, అదే సిమ్టమ్స్ క్యాన్సర్లో కూడా ఉంటాయి. మనం బయాప్సీ చేయడం ద్వారానే మనం ఇది ఏ రకమైన జబ్బు అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే అసలు పురుషుల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ కదండి. చాలా తక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్ గమనించారు, కొంచెం యూరినేషన్ ప్రాబ్లమాటిక్గా ఉంది అండ్ వాళ్ళు 45-50+ ఉన్నారంటే ఒకసారి ఈ క్యాన్సర్ గురించి థరోగా స్క్రీనింగ్ అవసరం అంటారు? దీనికి దానికి సంబంధం లేదు. లేదండి, యూరినరీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా పురుషులు వస్తుంటే కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్టు. ఓకే. యూరినరీ ట్రాక్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్టు. విన్నారు కదా డాక్టర్ గారు చెప్పినట్టుగా. ప్రతి పురుషుడు ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. మనకెందుకులే ఈ క్యాన్సర్, మనకెందుకు వస్తుందిలే అనుకోకుండా చిన్న వయసు వాళ్ళైనా ఏదైనా డాక్టర్ గారు చెప్పిన సిమ్టమ్స్ కనిపిస్తే ఒకసారి చెకప్ చేయించుకోవడం మంచిది. నవేడేస్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా గమనిస్తున్నాము. అండ్ 50+ నుంచి ప్రతి వాళ్ళు పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవడం, అండ్ యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే యూరిన్లో బ్లడ్ కనిపించినా మాత్రం తప్పనిసరిగా అనుమానించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అయితే నవేడేస్ క్యాన్సర్ని నిర్ధారించడంలో కూడా అండ్ ట్రీట్మెంట్స్లో కూడా ఎన్నో లేటెస్ట్ డెవలప్మెంట్స్, మరి ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్కి హార్మోన్ థెరపీ కూడా అందుబాటులో ఉంది. సో అందరూ అవగాహన పెంపొందించుకోండి. నమస్తే.